హలో వియర్స్, వెల్కమ్ టు బ్యాచులర్ కిచెన్. లెగ్ ఫ్రై అండి. లెగ్ ఫ్రై ఇది చాలా టేస్టీగా ఉంటుంది. 2 లెగ్స్ కొద్దిగా పెద్ద సైజులో ఫ్రై చేస్తే చాలా రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా తయారు చేయడం వల్ల చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియోలో చూపించిన విధంగా చాలా అంటే చాలా బాగుంటుంది. సరే, వీడియోలోకి వెళ్దాం. నేను ముందుగా అయితే అప్రాక్సిమేట్లీ 4 ounces వరకు అయితే 2 లెగ్ పీసులు తీసుకున్నా. ఒక్కొక్కటి అనమాట 200 గ్రామ్స్ వరకు అయితే ఉంటుంది. 2 కలిపి 400 గ్రామ్స్ అని తీసుకున్నాక దానికి కొద్దిగా మనం గంటలు పెట్టాలి. ఎందుకంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా దానికి పట్టుకొని ఉండాలి కాబట్టి బాగా ఉడుకుతుందండి ఇలా చేయడం వల్ల. అందుకనే నేను కూడా దానికి జస్ట్ ఘాట్లు పెడుతున్నాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి. దానివల్ల మనం వేసి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పట్టి బాగా ఉడుకుతుంది, మంచి టేస్టీగా వస్తుంది. దీంతో పాటుగా నేను కొద్దిగా అల్లం, అదే వెల్లుల్లి, ఒక 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ మొత్తం అన్నిటిని కూడా పేస్ట్ చేసి దీనికి ఇప్పుడు యాడ్ చేయబోతున్నాను. మీరు మిక్సీలో తీసుకున్న పర్లేదు, డైరెక్ట్గా ఇంగ్రీడియంట్స్ మనం వేరే దాంట్లో తీసుకొని పేస్ట్ చేసినా పర్వాలేదు. మొత్తం అంతా పేస్ట్ అయిపోవాలి. ఆ పేస్ట్ అంతటిని కూడా దీనికి యాడ్ చేయాలి. దాంతోపాటు కొద్దిగా సాల్ట్ అన్నీ కూడా 2 టేబుల్ స్పూన్స్ యూజ్ చేస్తున్నాను. నాకు దీనికైతే సరిపోతుంది. 2 టేబుల్ స్పూన్స్ కారం, అదేవిధంగా 2 టేబుల్ స్పూన్స్ వరకు అయితే పసుపు, అదేవిధంగా కారం, ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము. మొత్తం అంతటి కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా దీనికి యాడ్ చేయాలండి. నా దగ్గర చికెన్ మసాలా కొద్దిగా యాడ్ చేయాలి. మీరు చికెన్ మసాలా డైరెక్ట్ వేసుకున్న పర్లేదు, ఇలా యాడ్ చేసినా పర్లేదు. ఈ మిక్సర్ మొత్తాన్ని కూడా దీనికి ఇప్పుడు ఫుల్గా యాడ్ చేసేయాలి. తర్వాత నేను ముందుగా నా లెగ్ పీస్ తగ్గైతే బౌల్ తీసుకున్నా. దాని తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఈ లెగ్ పీస్కి అయితే ఇది సరిపోతుంది. మనకు కావాలంటే తర్వాత కొద్దిగా యాడ్ చేయొచ్చు. కొద్దిగా కరివేపాకు, ఒక 2 నుంచి 3 ఉల్లిపాయలు, వీటిని వేయడం వల్ల చాలా టేస్టీగా వస్తుందండి లెగ్ పీస్ అనేది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇవి రెడ్ కలర్ వచ్చినంత వరకు కూడా బాగా వేపుకోవాలి. దాంతోపాటు 2 బిర్యానీ ఆకులు వేస్తే ఇంకా టేస్ట్ వస్తుంది. ఈ రెడ్ కలర్ వచ్చినంత వరకు బాగా వేపుకొని దీంట్లోకి మనం తీసుకున్నటువంటి లెగ్ పీసులు అయితే యాడ్ చేయాలి ఇందులోకి. చూసారు కదండి, లెగ్ పీసులు యాడ్ చేసాము. ఇది 5 minutes వరకు అయితే బాయిల్ చేయాలి. బాయిల్ చేసి ఇంకా మనకి ఆయిల్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. బాయిల్ చేస్తూ మనమైతే అప్ అండ్ డౌన్ చేయాల్సి ఉంటుంది. ఒక గరిటతో పైకి కిందకి బాగా కలుపుకోవాలి. లేకపోతే బాగా రిసిపీ అనేది రాదు. ఎవరి 5 minutes ఒకసారి దాన్ని తిరిగేస్తూ ఉండాలండి పైకి కిందకి. దానివల్ల అయితే బాగా ఉడుకుతుంది. ఈ ప్రాసెస్ అనేది ఉడికినంత వరకు కూడా మనం పైకి కిందకి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని తిప్పుతూ ఉండాలి. ఉడికినంత వరకు ఇదే ప్రాసెస్ రిపీట్ చేయాలి. చూసారు కదండి, లెగ్ పీస్ అయితే ఒక 50% 60% వరకు బాగా ఉడికిపోయింది. ఇంకా మీడియం ఫ్లేమ్లో ఇంకో 5 to 10 minutes వరకు అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. అప్పుడు ఇంకా బాగా ఉడుకుతుంది. అప్పుడు మంచి టేస్ట్ వస్తుందండి.
ఇదే ప్రాసెస్ అనేది 2-3 సార్లు రిపీట్ చేయాలి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచాలండి, అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. చూసారు కదండి, లెగ్ పీస్ అయితే బాగా ఉడికిపోయింది. ఇది ఉడకడానికి అప్రాక్సిమేట్ 20 మినిట్స్ నుంచి 30 మినిట్స్ వరకు పడుద్ది. దాని తర్వాత కొద్దిగా కొత్తిమీర యాడ్ చేయాలి. అదే మన దగ్గర చికెన్ మసాలా ఉంటే ఇంకా కొద్దిగా చికెన్ మసాలా యాడ్ చేస్తే ఇంకా టేస్ట్ వస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.